హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే బుల్లితెర నటుడు చంద్రకాంత్ చనిపోయిన తర్వాత మొత్తం సినీ పరిశ్రమ అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సో ప్రస్తుతం అయితే మనం చంద్రకాంత్ గారి తండ్రి గారి దగ్గరికి వచ్చాం. అసలు చంద్రకాంత్ మూవీస్లోకి కానీ, సినిమాల్లోకి కానీ, సీరియల్స్లోకి కానీ అసలు ఎలా వెళ్ళాడు, ఎలాంటి ప్రోత్సాహం మీరు తనకు అందించారు, ఎందుకు తర్వాత మళ్ళీ తన ఫ్యామిలీ నుంచి వీడిపోయి సెపరేట్గా ఉంటున్నాడు, ఇదంతా కూడా తెలుసుకునే మనం ప్రయత్నించేద్దాం. సార్ నమస్తే అండి. సార్ సో ముందుగా మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు క్షమించండి సార్. అయితే ఈ చంద్రకాంత్ అసలు చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు, ఇక్కడ మీ దగ్గర ఎలా పెరిగాడు? చిన్నప్పుడు చాలా బాగున్నాడు. పెళ్లి చేసుకునేంత వరకు బాగానే ఉన్నాడు. ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. మేము నిరాకరించాము. మా ఆధార్ కాస్ట్ ఆమె, నేను ఆమెనే చేసుకుంటా లేకుంటే ఎవరిని చేసుకుంటామని చెప్పడం జరిగింది. పెద్దల సమక్షంలో ఒప్పించారు, వాళ్ళే ఒప్పించారు మమ్మల్ని. మా చంద్రకాంత్ ఒప్పించుకున్న తర్వాత మేము సరేలే, ఇవాళ రోజుల్లో ఏం పొంది వద్దంటే ఏదైనా సొసైటీ చేసుకుంటారు ఇలాగని అనేసి మేము ఒప్పుకొని అందరి వందల మంది సమక్షంలో పెళ్లి చేసాము. అంటే చందుకి ముందు లవ్ మ్యారేజ్ జరిగింది. చందు మొదటి మ్యారేజ్ ఈమె ఇప్పుడు శిల్ప గారు. అయితే మరి తర్వాత ఏమైంది అసలు, ఎందుకు అతను మీ ఫ్యామిలీకి దూరం అయిపోయాడు? ఇవన్నీ కూడా న్యూస్లో బాగా వైరల్ అయిపోతున్నాయి. అసలు చంద్రకాంత్ ఫ్యామిలీని వదిలేసి కొన్ని సంవత్సరాలు అయిందని చెప్తున్నారు. చంద్రకాంత్ 5.5 సంవత్సరాల నుంచి మా ఇంటికి రావడం కానీ, వాళ్ళ భార్యను పట్టించుకోవడం కానీ జరగటం లేదు. దీనివల్ల అంటే త్రినేని సీరియల్ మొదట స్టార్ట్ అయింది అతని లైఫ్లో. అంతకుముందు పీటీ సార్గా స్కూల్లో ఉద్యోగం చేసేవాడు. త్రినేని సీరియల్లో మెల్లిగా 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 పికప్ అవుతా ఉన్నాడు. అందులో ఈమె ఫ్రెండ్షిప్గా పరిచయం అయింది, అక్కడ సీరియల్లోనే అయింది. అలాగే లివింగ్ రిలేషన్లో కూడా వచ్చారు. ఆ విషయం ఎప్పుడన్నా మీతో పర్సనల్గా షేర్ చేసుకున్నాను, నాన్నగారు ఇలాంటి తప్పు ఒకటి చేస్తున్నానండి అయితే మేమన్నా, నాకు ఆమెనే ఇష్టము, నేను ఆమెతోనే ఉంటా. సరే నువ్వు ఇట్లా ఎందుకు అంటున్నావు, మరి అట్లాంటప్పుడు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, 15-16 సంవత్సరం వెనుక శిల్ప ఇంటికి పోయి బాధ పెట్టి ఆమెనే చేసుకుంటాను చెప్పడం జరిగింది. మరి ఇప్పుడే ఇలా చేస్తున్నావు అంటే, నాకు చాలా ఇష్టం ఆమె, నా ఇష్టం, నా దేవత పవిత్ర జయరామ్ గారు అంట అతనికి, ఇలా చెప్పడం జరిగింది. సరే ఇక మీ ఇష్టం ఉన్నప్పుడు మేమేం చేయలేము. ఇక ఆమె ఇక్కడ విడిగా ఉన్న తర్వాత ఆమె ఖర్చులకి నెలకు 30,000 రూపీస్ గూగుల్ పే చేస్తాం ఫ్యామిలీకి, వాళ్ళ భార్య అలాగే ఉంటుంది. మా ఇంట్లో మా అమ్మడి ఉండదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆమె ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఎవరు లేరు ఆమెకి అక్కడ. అమ్మ లేదు, నాన్న లేరు. ఉన్నా కూడా లేకుండా నాన్న కానీ అమ్మ చనిపోయింది. ఆ రెంట్ హౌస్లో మాకు ఎటువంటి కార్యక్రమం జరగనివ్వరు ఇక్కడ ఈ ఏరియాలో. సొంత ఇంట్లో ఉండాలంటే ఆమెకు దిక్కు నేనే, నా కన్న కొడుకు కాబట్టి నేను ఇక్కడ వేసుకొని ఈ కార్యక్రమం జరిపిస్తున్నా. ఇప్పుడు ఆమె ఇక్కడే ఉంటుంది 16వ తారీఖు నుండి. అతను నాకు 16వ తారీఖు లాస్ట్ కలిశాడండి. కలిసాడు, చెప్పాడు, డాడీ నేను పవిత్ర జయరామ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా 2 రోజుల కంటే ఎక్కువనే ఉండను. నా భార్య పిల్లని సొంతంగా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు అప్పచెప్తున్నాను అని చెప్పడం జరిగింది. నా దేవత పిలుస్తున్నది, నేను వెళ్ళిపోతా అలా చెప్పాడు. మందలించే ప్రయత్నం చేయలేదా? అదే 16వ తారీఖు 17వ తారీఖు మందలించాము. ఒక 10 మంది సమక్షంలో పెద్దవాళ్ళని కూర్చుండబెట్టి చెప్పడం జరిగింది. అంటే అన్నట్టు నేను అలాంటి పని చేయను, గట్టిగా చెప్తున్నాను చెప్పడం జరిగింది. అందరూ బెదిరించారు పెద్ద మనుషులు, నా బాబాయ్, మా అన్న, మా తమ్ముడు ఇలాంటి పనులు చేయడం. నా పెద్ద కొడుకు కూడా చెప్పడం జరిగింది, ఇలా పని చేయడం తప్పనేసి చెప్పడం జరిగింది. నేను చెయ్య అని చెప్పడం జరిగింది. అంటే మరి ఇది జరిగిన తర్వాత, ఇట్లా మాట్లాడిన తర్వాత ఒకసారి పిల్లల్ని చూపించారు అతనికి, అంటే పిల్లల్ని చూసున్నా ఆగేవాడేమో కదా. ఆ రోజు సమక్షంలో పిల్లలు కూడా ఉన్నారు, భార్య కూడా ఉన్నది. ఆ రోజు ఆ మాట్లాడిన ఆమె కూడా చెప్పాడు ఈ మాట. మా అందరి ముందు భార్య కూడా చెప్పాడు, శిల్ప నేను 2 రోజులే ఉంటాను, బ్రతకను, ఎక్కువ రోజులు బ్రతకను, ఈ 2 రోజులే ఉంటాను, దాని తర్వాత పవిత్ర జయరామ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను చెప్పడం కూడా జరిగింది. ఆమె కూడా పిల్లలకు కూడా చెప్పాడు. పిల్లలను నాకు బాధ్యత అప్పగించాడు. పవిత్ర జయరామ్కి చంద్రకాంత్కి పిల్లలు ఉన్నారా? 20-21 సంవత్సరం పిల్లలు ఉన్నారండి. అబ్బాయి చాలా పెద్దవాడు, అమ్మాయి 19-18 సంవత్సరాలు ఉన్నారు. అంటే వీళ్ళిద్దరికి, ఆమెతో వచ్చిన వాళ్ళు కాకుండా వీళ్ళిద్దరికి ఉన్నారని అడుగుతున్నా. పిల్లలు ఒక బాబు ఒక పాప. ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు శిల్పం మొదటి భార్య, మా కోడలు. సార్ అసలు వాళ్ళిద్దరికి, పవిత్ర జయరామ్కి చంద్రకాంత్కి మ్యారేజ్ అయిందా అవ్వలేదా? మేము అడిగాము. మాకు యూట్యూబ్లో అన్ని ఛానల్స్ పెడుతున్నారు వాళ్ళు, ఏంటి విపరీతంగా చండాలంగా చెడ్డగా
ఎక్కడ ఏది ఖరాబ్ పని చేసినా చెడు పని చేసినా స్విమ్మింగ్లో కానీ పబ్లో కానీ అని ఎక్కడైనా షూటింగ్లో కానీ చేస్తే కరెక్ట్ డైరెక్ట్గా ఆమెకు పంపడం జరగడం తప్పురా ఇదని చెప్పడం జరిగింది. ఆమె బజార్లో ఏదైనా సామాన్లు వస్తువులు కొనుక్కోవడానికి పోతే బజార్లో ఇతర లేడీస్ ఏం చేస్తారు, అరే శిల్ప నీకు అమ్మవాడా లేకపోతే ఆమెకు అమ్మవాడు అంత గలీజ్గా ఫోన్లలో పెడుతున్నాడు, నా భార్య అని చెప్పుకుంటున్నాడు నిజమా అని అడిగారు. అంటే ఆమె తల కిందికి వేసుకొని ఇంట్లోకి వచ్చేది. ముందు జరిగింది ఇవన్నీ, చనిపోకముందుకి ఇవన్నీ. 5 సంవత్సరాల నుంచి అక్కడనే ఉన్నాడు, మా ఇంటికి వస్తలేడు, కుటుంబం దగ్గరికి వస్తలేడు, భార్య పిల్లల దగ్గరికి కూడా వస్తలేడు, వాడు వేరే రెంట్ హౌస్లో ఉన్నాడు. కాకపోతే వాళ్ళని చూసుకోవడానికి అక్కడ నుండి ఫోన్పే చేస్తాడు, ఎవ్రీ మంత్ 30,000 రూపీస్ ఖర్చులు పంపిస్తాడు. ఇంటి రెంటు, పిల్లల స్కూల్ ఫీజు, వాళ్ళ ఫుడ్ ఖర్చు ఎవ్రీ మంత్ 2nd లేకుంటే 1st గూగుల్ పే చేసి పంపిస్తాడు. మేము అడిగేవాళ్ళం మా కోడలు కానీ, ఏమో ఎట్లా జరుగుతుంది మీ కాపురం ఎట్లా జరుగుతుంది, వాడు 8 సంవత్సరాలు ఎంత వస్తలేడు, పట్టించుకోలేడు, పిల్లల్ని అడుగుతలేడు అంటే, లేదు మామయ్య మాకు కొంత అమౌంట్ అయితే పంపిస్తుంది ఖర్చులకు సరిపోయేంత అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకటి ఉంటే ఏంటంటే మళ్ళీ ఒక్కోసారి మధ్యలో అక్కడే మా దగ్గర రాడు, అక్కడే శిల్ప వాళ్ళ ఇంటికి పోయేవాడు. ఎప్పుడు అంటే ఏ రాత్రి అంటే 2 గంటలకు 3 గంటలకు 1 గంటకు వస్తాడు, తాగేసి వచ్చి కొట్టడము, ఇబ్బంది పెట్టడము, తిట్టడము జరిగి అక్కడ. ఆమె ఇక్కడికి 2 గంటల రాత్రి మాకు వచ్చి చెప్పేది, ఇక్కడ వెనక బ్యాక్ సైడ్ గదిలో కిరాయికి ఉన్నారు అక్కడ, ఇప్పుడు అక్కడికి ఇక్కడ వచ్చి మాకు చెప్పేది. సరే మేము ఇద్దరం వెళ్ళి మందలించే వరకు పారిపోతాడు అక్కడి నుంచి, మాకు కలవడు, మాకు ముంగట రాడు. ఇలా చేశాడు, ఆమె చాలా ఇబ్బంది పెట్టాడు, చాలా బాధలు పెట్టాడు ఆమెకి. అయితే మీది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం, అలాంటి కుటుంబం నుంచి ఇతను కష్టపడి వెళ్ళాడు, ఎదిగాడు, చాలా మంచి పని చేశాడు, చాలా పేరు వచ్చింది ఇక్కడ సిటీలో, హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం లెవెల్లో. నిన్న చనిపోయిన రోజు అయితే 100 మంది ఫ్రెండ్స్ వచ్చారు. అంత మంచి పేరుండి ఇలా ఎందుకు చేయడం సార్? నిజంగా నాకైతే మిమ్మల్ని మెచ్చుకోవాలనిపిస్తుంది సార్, ఎందుకంటే మీ కొడుకు భార్యని అట్లా వదిలేసినా కానీ మీరు చారదీసి మీరు ఈ జ్యూస్ చేశారు. మాకు ఒంట్లో ప్రాణం ఉన్నంత శక్తి ఉన్నంత వరకు మేము అమ్మని చూసుకోవడం నా బాధ్యత. ఆ పిల్లల బాధ్యత కూడా మీరే తీసుకోండి. మేము అంతవరకు ఆర్థిక పరంగా మాకు ఏం లేదండి. ఇంతమంది చెప్పాము ఛానల్ వచ్చారు, మాకు ఏం సాయం చేయకుండా పర్లేదు. చిన్న చిన్న పిల్లలు స్కూల్ ఫీజు వెళ్ళాలా, తిండికి వెళ్ళాలా, ఇప్పుడు ఎలా రెంట్ వెళ్ళాలా మీకు, ఇప్పుడు మేము ఏం చేయగలదు. ఈ చిన్న రూమ్ ఉంది, ఏం సరిపోతుంది మాకు అని మాకు ఆర్థిక పరంగా మాకు పిల్లలకు సాయం చేస్తే మాకు చాలా అండి. మీ ఛానల్ వాళ్ళకు ఇది సీరియల్ ఇండస్ట్రీ వాళ్ళకి కొంచెం చెప్పడం చేయండి సార్. మీరు ఖచ్చితంగా మనం తీసుకెళ్తాం, దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా హెల్ప్ చేసే వాళ్ళు ముందుకు వస్తారు సార్. మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ చెప్పడం చేయడానికి మేము విన్నవించుకుంటున్నాం. ఖచ్చితంగా చేద్దాం సార్. అయితే ఇప్పుడు అసలు మీదేంటి, మీరు ఏం చేస్తారు, మీ ఫ్యామిలీ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా? ఇదేనండి మా వృత్తి, మాదండి హైదరాబాద్ ఇస్త్రీ పని చేస్తాం మేము. వాళ్ళు మా దాంట్లో మా ఫీల్డ్లో రాలేదు. మాకు వాళ్ళు చదువుకోవడము, జాబులు చేసుకోవడము, ఇద్దరు, అతను పెద్ద అబ్బాయి, ఇంకో చిన్న అబ్బాయి మా చనిపోయినాడు. చిన్నప్పటి నుంచి ఎట్లా పెంచారు వాళ్ళు, అంటే ఏం చదివించారు? మంచి 10th డిగ్రీ కాలేజ్ వరకు చదివించాం మా సొంత శక్తితోటి, రెక్కల మీద. 10th అయిపోయిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు కానీ ఏదైనా వాళ్ళు చూసుకునేవాళ్ళండి. వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. ఇప్పుడు ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా పెద్ద అబ్బాయి. ఆయన వేరే, మాకు సంబంధం వేరేగా ఉంటాడు. మమ్మల్ని ఇద్దరు పక్కన పెట్టేశారు వాళ్ళిద్దరు. చంద్రకాంత్ వాళ్ళ బ్రదర్ కూడా అమ్మ నాన్నని పక్కన పెట్టేశారు, మొత్తానికి పక్కన పెట్టారు మమ్మల్ని. మా బతుకు మేమే బతుకుతున్నాం. దాదాపు 6-7 సంవత్సరాలు ఉండే వాళ్ళు మాకేమి ఇవ్వడం లేదు. ఇద్దరు ఇంత సంపాదించడం కూడా మాకేమి ఇవ్వడం లేదు. మా సొంత శక్తి మీద మేము బతుకుతున్నాం ఇద్దరం. అయినా కూడా వీళ్ళకి మేము హిమ్మత్ చేసి మేము పెంచుకుంటాము, పోషిస్తాం, వాళ్ళని చదివించుకుంటాము. కొద్ది రోజులు సాయం చేయడానికి మీ విలేకరులను అందరినీ కోరుతున్నానండి. రైట్. ఇప్పుడు మరి శిల్ప గారు చందు ఇలా చేశాడు కదా, అంటే మరి శిల్ప వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఫైట్ చేయలేదా? అంటే కోర్టులకు వెళ్ళడం కానీ, పోలీసులు కేసులు పెట్టడం కానీ, అంటే మనకి కళ్ళ ఎదురుగుండా కనిపిస్తుంది కదా అతను చేస్తున్న తప్పు. ఆమె ఎందుకు అంత ఓపికగా సహనంతో అవన్నీ కూడా అలా ఉండిపోయింది? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొట్లాడి వద్దు అని చెప్పారు, ఇతను వద్దు మంచిది కాదని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మమ్మల్ని ఎదిరించి వాళ్ళు పెళ్లి చేసుకున్నారండి. పెళ్లి చేసుకుని ఒక 4-5 సంవత్సరాలు మా దగ్గరే ఉన్నారు, కలిసిమెలిసి ఉన్నామండి. ఈ 3-9 సీరియల్ ఎప్పుడైతే మొదలైందో ఆ సీరియల్లో వాళ్ళు ఇద్దరం ఇలా పరిచయం అయినారో నెమ్మదిగా అలా మా నుండి దూరం అయిపోయాడు. ఆఖరికి మొన్న మేము అడిగాము,
వాళ్ళు మాకు ఫోన్ చేయడం జరిగింది. పవిత్ర గారు, అంకుల్ గారు మేము పెళ్లి చేసుకున్నాం, ఇక్కడ చేసుకుని ఎవరు సమస్యలు చేస్తారు, ఎంతమంది ఉన్నారు, ఎవరు లేరండి, మేము ఇద్దరమే ఉన్నాము, ఇద్దరమే గుడిలో చేసుకుంటాం, అది ఎట్లా సాధ్యం అవుతుంది, మీరేమో 62 సంవత్సరాలు ఉన్నారు, వీడేమో 38 సంవత్సరాలు ఉన్నారు, ఎలా జరుగుతుందండి అని మేము అడిగాము. అంటే వాళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ చాలా ఉందండి. చెప్పారు అందరూ అనేవాళ్ళు, సినీ ఫీల్డ్లో, సీరియల్ ఫీల్డ్లో మాకు ఆమెకు చెప్పేవాళ్ళు, ఇలా క్లోజ్గా ఉంటున్నారు, క్లోజ్గా తిరుగుతున్నారు, క్లోజ్గా చేసుకుంటున్నారు అనేది చెప్పడం జరిగింది. మాకు ఒక్కటే బాధ అండి, వాళ్ళు ఏ చెడ్డ పని చేసినా మాకు ఆమెకు పంపడం జరుగుతుందండి. ఆమె చాలా మొత్తం మానసికంగా ఒత్తిడి అయిపోయింది. వాళ్ళకు మీరు అన్నారు కదండి, ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పండి, వాళ్ళు ఎదిరించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏం పట్టించుకోవట్లేరు. వాళ్ళ అమ్మ కూడా పెళ్ళి అయిన తర్వాత, బాబు పుట్టిన తర్వాత చనిపోయిందండి వాళ్ళ అమ్మ, శిల్ప వారి అమ్మ. క్యాన్సర్ వచ్చి ఏదో జబ్బు వచ్చి వాళ్ళ అమ్మ చనిపోయింది. ఈ రోజు వాళ్ళ అమ్మ ఉండుంటే ఈ రోజు ఆ అమ్మ లెగ్గొట్టే కింగుగా ఉండేది ఆమె. వాళ్ళ అమ్మ చనిపోయింది, నాన్న పట్టించుకో, నాన్న ఉన్న ఒకటే లేకున్నా ఒకటే, ఇంత జరిగినా కూడా ఇంతవరకు ఎవరు రాలే వాళ్ళ నాన్న. తను చేసిన తప్పు అన్యాయం అయిపోయింది కదా సార్. అక్కడ ఆమెకు అన్యాయం అయిపోయింది, అక్కడ వాళ్ళ పిల్లలకు, ఇక్కడ వీళ్ళ పిల్లలకు అన్యాయం చేశాడు. ఏం లాభం సార్ చేసి, వీడు ఎదిరించిన బతకాలే, చావడం ఎందుకు, వీళ్ళు ఇక్కడ అన్యాయం చేశారు కదా. ఈమె అన్నది శిల్ప గారు వాళ్ళ భర్తతో చెప్పింది, చంద్రకాంత్ నువ్వు ఉంటావా, ఎక్కడన్నా ఒక దిక్కు బతుకు, నాకు అక్కడ పోయినా నాకు ఏం బాధ లేదు చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ మధ్యలో 16వ తారీఖు సార్, లాస్ట్ రోజు 16వ తారీఖు వచ్చాడు, మాట్లాడాడు, నేను లాస్ట్ అని చెప్పడం జరిగింది. అదే అయింది. అప్పటికైనా చెప్పడం జరిగింది, ఎందుకంటే పవిత్ర గారు యాక్సిడెంట్లో చనిపోయింది కదా, ఇప్పుడైనా మానుకో, మంచిగా ఉండు, నువ్వు ఏం చేయకున్నా కానీ బాధలు ఉండవు కదా, నువ్వు ఒక 10 రోజులు ఎక్కడైనా పో, నేను ఇప్పటికే నేను పట్టించుకుంటా, నా ఎంబడి వచ్చి మన ఇంటికి వచ్చేసి పిల్లల దగ్గర చెప్పడం జరిగింది. నేను కూడా చెప్పా, ఇప్పుడు అయిపోయినది కదరా, పాత మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది, ఇప్పుడు ఉన్నది కదా, పిల్లలు ఉన్నారు నీకు, మా కోసం, శిల్ప కోసం కాదు, పిల్లల కోసం బ్రతికి సాధించి పిల్లల్ని పెద్దగా చేయి. ఇప్పుడు ఇప్పటి టైంలో ఎవరు చేస్తారు సార్, ప్రతి వస్తువు కొనాలన్నా మార్కెట్ ఫస్ట్ రేట్ అయిపోయింది, ఏదైనా ఇప్పుడు స్కూల్ ఫీజు కట్టాలి, చిన్నపిల్లలు పై వాళ్ళు కష్టపడి చదివించడం కూడా చాలా కష్టం. ఇప్పుడు మన లోకంలోకి ఆమె రావడం 2-3 నెలలు అవుతుంది. అది 2-3 నెలలు కావాలంటే మరి రెంట్ ఎక్కడ ఎవరు కట్టారా? ఇప్పుడు మీ దగ్గర ఆర్థిక పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు మా దగ్గర కూడా మేము ఉన్నది అంతా చేయగలుగుతున్నాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న తర్వాత ఇప్పుడు లేకపోతే ఏం చేస్తాం సార్ మరి. అందువల్ల మేము ఏదన్నా కొంచెం దయచేసి ఆ చేసిన యాక్టర్ సినీ ఫీల్డ్లో సీరియల్లో కొంచెం దయచేసి మీ తరపు నుండి అయినా ఎవరి తరపు నుండి వాళ్ళ పిల్లలకు కొంచెం ఆర్థిక సాయం చేయమని కోరుతున్నానండి. చేద్దామండి. ఈ ఆమె ఫోన్ చేసి చెప్పింది మీకు, చెప్పారు పెళ్లి చేసుకుంటున్నామండి మేము చెప్పింది, మస్తుగా తిట్టినాం, ఫోన్లో తిట్టితే మస్తుగా తిడితే మేము పెళ్లి చేసుకున్నాం. అవును, మేము కర్ణాటకలో వీళ్ళకి లివింగ్ రిలేషన్ ఎప్పటి నుంచో ఉన్నది. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారా లేరా? వాళ్ళకు సొంతంగా పుట్టిన వాళ్ళు లేరు. ఆమె ఎక్కడ సార్, ఆమె 62 సంవత్సరాలు. అప్పటికి వాళ్ళకు ఫస్ట్ భార్య పిల్లలు ఉన్నారు, భర్త పిల్లలు ఉన్నారు, 2 ఉన్నారు వాళ్ళకి. వీళ్ళు ఎక్కడ, వీళ్ళ ఏజ్ ఎక్కడ, వాళ్ళ ఏజ్ ఎక్కడ సార్ పిల్లలది. సో గైస్ చూసారు కదా చంద్రకాంత్ గురించి వాళ్ళ ఫాదర్ ఎంత బాధపడుతున్నారో. సో ఆల్రెడీ ముందు ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుని దాని తర్వాత సీరియల్స్లోకి వెళ్ళిన తర్వాత ఆమెను వదిలేయడం జరిగింది. సో ఇప్పుడైతే వీళ్ళ ఆర్థిక పరిస్థితులు అసలు బాగాలేదు, పిల్లల చదువుల కోసం కానీ ఇప్పుడు వీళ్ళు ఉండడానికి కానీ వీళ్ళ తిండికి కానీ అసలు డబ్బులు కూడా లేవని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. అలాగే చంద్రకాంత్ వీళ్ళకి నెల పంపించే డబ్బులు మూవీ అసోసియేషన్స్ లేకపోతే సీరియల్స్లో వాళ్ళు కానీ ఎవరైనా ముందుకొచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.